హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను యూట్యూబ్ షార్ట్స్లో ఒక డిష్ చూసాను, కర్డ్ అండ్ బెండకాయ ఫ్రై కాంబో. సరే ట్రై చేద్దామని ట్రై చేసాను. దీనికోసం అయితే కర్డ్ తీసుకున్నాను అండ్ బెండకాయ ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని మన దగ్గర ఉండే ఎయిర్ ఫ్రైయర్ లేకుండా అవెన్లో లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని క్రంచీగా ఉండాలి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న కర్డ్లో పైన లైట్గా ఇది స్ప్రింకిల్ చేసేసుకొని బెండకాయ ఫ్రైని తినేయడమే. చాలా క్రంచీగా ఉండింది. అయితే టేస్ట్ ఓకే యావరేజ్గా ఉండింది. సూపర్ డూపర్ హిట్ అని నేను చెప్పను. ఓకే వీకెండ్ ట్రై అండ్ హెల్దీ కూడా, బెండకాయ హెల్దీ అండ్ కర్డ్ కూడా హెల్దీ కదా. దీన్ని మనం స్పెషల్ రైసెస్లో కూడా పెట్టుకొని తినొచ్చు, రైతాలాగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకోండి, బాగుంటుంది. లేత బెండకాయలు తీసుకుంటే చాలా బెటర్. ఇంకా సింబా కేజీ లోపల పడుకుందా, కేజీ బయట పడుకుందా చెప్పేయండి. నా దగ్గర లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి, చూసేసేయండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంకా బయట నుంచి చూస్తే బాల్కనీ నుంచి ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే పైన స్కై కూడా చాలా వైట్గా, ఇలాంటి ట్రీస్ వల్ల రోడ్డుకి అందంగా ఉంటుంది కదా. రోడ్డు మీద మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇలాంటివి బాగా కనిపిస్తాయి. ఈ వీడియో పట్టి సింబా ఫోటో పెట్టి ఒక ఏఐ ఫోటో జనరేట్ చేశాను. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను యూట్యూబ్ షార్ట్స్లో ఒక డిష్ చూసాను, కర్డ్ అండ్ బెండకాయ ఫ్రై కాంబో. సరే ట్రై చేద్దామని ట్రై చేసాను. దీనికోసం అయితే కర్డ్ తీసుకున్నాను అండ్ బెండకాయ ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని మన దగ్గర ఉండే ఎయిర్ ఫ్రైయర్ లేకుండా అవెన్లో లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని క్రంచీగా ఉండాలి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న కర్డ్లో పైన లైట్గా ఇది స్ప్రింకిల్ చేసేసుకొని బెండకాయ ఫ్రైని తినేయడమే. చాలా క్రంచీగా ఉండింది. అయితే టేస్ట్ ఓకే యావరేజ్గా ఉండింది. సూపర్ డూపర్ హిట్ అని నేను చెప్పను. ఓకే వీకెండ్ ట్రై అండ్ హెల్దీ కూడా, బెండకాయ హెల్దీ అండ్ కర్డ్ కూడా హెల్దీ కదా. దీన్ని మనం స్పెషల్ రైసెస్లో కూడా పెట్టుకొని తినొచ్చు, రైతాలాగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని చేసుకోండి, బాగుంటుంది. లేత బెండకాయలు తీసుకుంటే చాలా బెటర్. ఇంకా సింబా కేజీ లోపల పడుకుందా, కేజీ బయట పడుకుందా చెప్పేయండి. నా దగ్గర లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి, చూసేసేయండి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంకా బయట నుంచి చూస్తే బాల్కనీ నుంచి ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే పైన స్కై కూడా చాలా వైట్గా, ఇలాంటి ట్రీస్ వల్ల రోడ్డుకి అందంగా ఉంటుంది కదా. రోడ్డు మీద మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇలాంటివి బాగా కనిపిస్తాయి. ఈ వీడియో పట్టి సింబా ఫోటో పెట్టి ఒక ఏఐ ఫోటో జనరేట్ చేశాను.